ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. హనుమంతుడి యొక్క మాటలు సీతమ్మ విన్నది. అవి ఎలా ఉన్నాయంటే విషబిందువులు కలిసినటువంటి అమృతంలా ఉన్నాయి. అదే విషయాన్ని సీతమ్మ ఆంజనేయుడికి చెప్తూ ఇలా అన్నది హనుమంతుడితో. అమృతం విష సంపృక్తం త్వయా వానర భాషితం యచ్చ నాణ్యమనారామో యచ్చ శోకపరాయణః ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే రజ్వేవ పరుషం బద్ధ్వా కృతాంతః పరికర్షతి విధిర్నూనవ సంహార్యః ప్రాణినాం ప్లవగోత్తమ సౌమిత్రిం మాం చ రామం చ వ్యసనైః పశ్య మోహితాన్ శోకస్యాస్య కథం పారం రాఘవోऽధిగమిష్యతి ప్లవమానః పరిక్రాంతో హతనౌః సాగరే యథా. హనుమాన్, నీ మాటలు విషబిందువులు కలిసినటువంటి అమృతములా ఉన్నాయి. ఈ బాధల్లో ఉన్నటువంటి విషాదములో ఉన్నటువంటి నన్ను అవి ఆనందాన్ని కలిగించాయి. రామచంద్రుడికైనా లక్ష్మణుడికైనా నాకైనా విధి మాతో ఆడుకుంటున్నట్లుగా ఉన్నది. విధి ఇలాంటి దారుణమైన పరిస్థితులను తీసుకొని వచ్చింది. ఆయనకు నాకు విషాదములను మమ్మల్ని పడవేసింది. వీటిల్ని ఎలా మేము ఈ దుఃఖసాగరాన్ని దాటగలం? రాఘవుడు ఎట్లా ఈ దుఃఖసాగరం నుంచి నన్ను తప్పిస్తాడు? ఎలాగైతే సముద్రములో కెరటాలతో కొట్టబడిన నావ అటు ఇటు ఊగుతూ ఉంటుందో ఆ విధంగా మా జీవితమైనది. ఈ యొక్క లంకకు శ్రీరామచంద్రుడు ససైన్యంగా వచ్చి రాక్షసుల్ని మర్దించి ఎప్పుడు కాపాడుతాడో తెలియకుండా ఉంది. ఈ సంవత్సర కాలంలో 10 నెలలు గడిచిపోయాయి. ఇక 2 నెలల్లో రాముడు నన్ను కాపాడవలసి ఉన్నది. 2 నెలల్లో రాముడు వచ్చి నన్ను ఈ రాక్షసులను మర్దించి కాపాడాలి. అలా కాపాడకపోతే నేను ఈ శరీరాన్ని వదిలేస్తాను, ప్రాణాలను త్యజిస్తాను. నా గురించి మరలా శ్రీరాముడికి అర్పించమని విభీషణుడు తన అన్నగారికి బోధ చేసినట్లు తెలిసినది. ఈ విషయం విభీషణుడి భార్య తన పెద్ద కూతురైన కళతోటి నాకు చెప్పంపించింది. ఇలా తను అనేక రకాలుగా తన సోదరుడైన రావణాసురుడికి సీతను మరలా రాముడికి అర్పించమని విభీషణుడు చెప్పాడని, వాడు దుష్టుడైనటువంటి రావణుడు దానికి అంగీకరించలేదని తెలుస్తున్నది. అలాగే అమింధ్యుడైనటువంటి రాక్షస పొంగవుడు సీతమ్మను శ్రీరాముడికి మరలా సమర్పించమని హితం బోధించినట్లు తెలిసింది. కానీ ఆ అవింధ్యుడి మాటలు కూడా రావణాసురుడు వినలేదు. దుర్మార్గుడైనటువంటి వాడు నన్ను శ్రీరాముడికి అర్పించడానికి అంగీకరించకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. శ్రీరామచంద్రుడు 14,000 మంది రాక్షసులను కొన్ని నిమిషాలలో సంహరించాడు, లక్ష్మణుడి సాయం లేకుండా. అటువంటి రామచంద్రుడు నన్ను కాపాడటంలో ఎందుకు ఉపేక్ష చేస్తున్నాడు? ఆ మహానుభావుడైనటువంటి ఆ రామచంద్రుడికి ఎలాగైతే ఇంద్రుడికి శచీదేవో అలాగే నేను శ్రీరాముడికి అనుకూలవతి అయినటువంటి భార్యను. ఆ రామదివాకరుడు శత్రువులకు నాశనం చేసి ఎప్పుడు నన్ను ఈ యొక్క రాక్షస సముద్రాన్ని శోషింపజేసి నన్ను కాపాడుతాడో తెలియకుండా ఉంది అని ఆమె విషాద వదనంతో మిక్కిలి బాధతో హనుమంతుడితో పలికింది. ఆ అమ్మాయి యొక్క మాటలు విన్నటువంటి హనుమంతుడు ఆమెను సీతమ్మను ఓదారుస్తూ ఇలా అన్నాడు. అశ్రు సంపూర్ణవదనా మువాచ హనుమాన్ కపిః శ్రుత్వైవ చ వచో మహ్యం క్షప్రమేష్యతి రాఘవః చమూం ప్రకర్షన్ మహతిం హర్యక్షణగణ సంకులాం అథవా మోక్షయిష్యామి త్వామద్యైవ స రాక్షసాత్ అస్మాత్ దుఃఖాదుపారోహ మమ పృష్ఠమనిందితే త్వాం తు పృష్ఠగతాం కృత్వా సంతరిష్యామి సాగరం శక్తిరస్తి హిమేవోఢుం లంకామపి స రావణం. అహం ప్రస్రవణస్థాయ రాఘవాయాద్య మైథిలి ప్రాపయిష్యామి శగ్రాయ హవ్యం హుతమివానలః దృశ్యస్యద్యైవ వైదేహి రాఘవం సహ లక్ష్మణం
వ్యవసాయ సమాయుక్తం విష్ణుం దైత్యవధే యథా త్వద్దర్శన కృతోత్సాహం ఆశ్రమస్థం మహాబలం పురందరమివాసీనం నగరాజస్య మూర్ధని పృష్ఠమారోహ మే దేవి మా వికాంక్షస్వ శోభనే యోగమిన్వెచ్చ రామేణ శశాంకేనేవ రోహిణి కథయంతి వశసిన సంగమిష్యసి రోహిణి. అమ్మ, నిన్ను శ్రీరామచంద్రుడి దగ్గరికి వెంటనే చేరుస్తాను. నీవు ఆయన్ని చేరి ఆనందంగా ఉండవచ్చు. నీవు నా యొక్క వీపు మీద అధిరోహించావుంటే, నా మీద అధిరోహించావుంటే నిన్ను వెంటనే శ్రీరాముడి దగ్గరికి తీసుకెళ్తాను. అలాంటి శక్తి పరాక్రమం నాలో ఉన్నవి. ప్రసరవణ పర్వతమైనటువంటి రాముడి దగ్గరికి నిన్ను చేరుస్తాను. ఎలాగంటే హవ్యస్సును అగ్నిదేవుడు దేవేంద్రుడికి చేర్చినట్లుగా తల్లి నిన్ను రామచంద్రుడి దగ్గరికి వెంటనే చేరుస్తాను. నీవు ఈరోజే లక్ష్మణ సహితుడైన శ్రీరాముడిని చూడగలవు. దైత్యవధకు సన్నద్ధుడైన విష్ణువు ఎలా ఉన్నాడో అలా ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి నిన్ను చేరుస్తాను. నన్ను నమ్ము, నా వీపు మీద అధిరోహించు. దేవేంద్రుళ్ళ ఆసీనుడై ఉన్నటువంటి పర్వతం మీద ఆసీనుడై ప్రసరణ పర్వతమైనటువంటి రాముడిని చూడగలవు. తల్లి, నా మీద నా పృష్ఠ మీద నా వీపు మీద కూర్చుంటే నిన్ను ఈ 100 యోజనాలు ఉన్నటువంటి సముద్రాన్ని దాటింపజేసి రాముడి దగ్గర చేరుస్తాను. ఎలాగైతే రోహిణి చంద్రుడిని చేరుకుంటుందో అలా చేరుకోగలవు. తల్లి, నా మాటలు నమ్ము. ఈ యొక్క ఎవరు నన్ను అడ్డగించలేరు. ఈ లంకావాసులైన రాక్షసులు ఎవరు కూడా నా గమనాన్ని అడ్డుకోలేరు. వెంటనే నిన్ను తీసుకెళ్ళి శ్రీరాముడి దగ్గరికి చేర్చి నీకు ఆనందాన్ని కలిగిస్తాను. మైథిలి, నన్ను నమ్ము అని పలికి సీతను విశ్వసింపజేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు హనుమంతుడు. అప్పుడు ఆమె ఒకసారి ఆ యొక్క ఆంజనేయుడు స్వరూపాన్ని చూసింది. కొంత ఆమెకు ఆశ్చర్యం కలిగింది. ఇలాంటి ఆయన చూస్తే హనుమంతుడు చిన్న ఆకారంతో ఉన్నాడు. ఈ యొక్క శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని ఈ అల్పస్వరూపంతో ఉన్నటువంటి హనుమంతుడు ఎలా తనను తీసుకునే దాటగలడా అని ఆమె కొంత అనుమానం కలిగింది. అదే ఆమె అనుకుంది. 100 యోజనాల విస్తీర్ణమైన సముద్రాన్ని దాటిస్తానని హనుమంతుని యొక్క మాటలు విన్నటువంటి సీతమ్మ ఆశ్చర్యము ఆనందము కూడిన మనసు కలదై హనుమంతుడితో ఇలా అన్నది, హనుమాన్, నీవు నన్ను ఈ మిక్కిలి దూరమై ఉన్నటువంటి శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటిస్తానని చెప్తున్నావు. ఇది నీవు వానర చాపల్యం చేత మాట్లాడుతున్నావా? నీవు చూస్తే అల్ప శరీరంతో ఉన్నావు. నన్ను ఇక్కడి నుంచి ప్రసరణ పర్వతం వరకు ఎలా తీసుకెళ్ళగలవు? మానవేంద్రుడైనటువంటి శ్రీరామచంద్రుడి దరికి ఎలా చేర్చగలవు? నిన్ను చూస్తూ ఉంటే చిన్నవాడిగా ఉన్నావు, నీవింత ఘనకార్యాన్ని ఎలా చేయగలవు అని ఆమె కొంత సంశయించింది. ఆ మాటలు విన్నటువంటి హనుమంతుడు ఇది తనకు అవమానంగా భావించి తన శక్తి పరాక్రమము సీతమ్మకు తెలియదనే ఉద్దేశంతో ఆయన ఇలా మళ్ళీ ఆమెతో అన్నాడు, నమే జానాతి సత్వం వా ప్రభావం వాసితే క్షణ తస్మాత్ పశ్యతు వైదేహి యద్రూపం మమ కామతః ఇది సంచింత్య హనుమాన్ తదా ప్లవగసత్తమః దర్శయామాస సీతాయాః స్వరూపమరివర్ధనః తస్మాత్ పాదపాత్ ధీమాన్ ఆప్లుత్య ప్లవకర్షభః తతో వర్ధితుమారేభే సీతా ప్రత్యయకారణాత్ మేరుమందర సంకాసో బభౌ దీప్తానల ప్రభః అగ్రతో వ్యవతస్థే చ సీతాయాః వానరర్షభః హరి పర్వత సంకాసః తామ్రవక్త్రో మహాబలః వజ్రతం దంష్టనకో భీమో వైదేహీమిదమబ్రవీత్. ఆయన సీతమ్మ యొక్క అనుమానాన్ని కనిపెట్టి, అమ్మా, నా యొక్క పరాక్రమం నీకు తెలియదు, నీకు నా స్వరూపాన్ని చూపిస్తానని భావించి హనుమంతుడు తన పెద్దదైనటువంటి రూపాన్ని చూపించాడు. మేరుమందర సంకాశంగా పెరిగిపోయాడు. ఆయన అగ్నిలా ప్రకాశిస్తున్నాడు. అలా సీతమ్మకు నమ్మకాన్ని కలిగించడానికి మహోగ్రమైన రూపంతో స్వరూపంతో ఆమె ముందు నిలబడ్డాడు. ఆయన ముఖం ఎర్రగా మెరిసిపోతోంది, అగ్నిలా ఉన్నాడు. వజ్రాల లాంటి కోరలతోటి భయంకరమైనటువంటి స్వరూపముతో ఉన్నాడు. ఆయన చెప్పాడు అప్పుడు, అమ్మా సీతమ్మ, నేను ఈ పర్వతాలు వనములు కూడినటువంటి ఈ భవనాలతో కూడిన లంకా నగరాన్నంతా మొత్తం పెకిలించుకునే పోగలను రావణాసురుడితో సహా. కావున
ఈ నేను ఈ పని నిన్ను తీసుకెళ్ళడం అది పెద్ద కష్టమైన పని కాదు. ఈ లంకానగరాన్ని పెకలించుకుపోతాను. నా మీద ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు. నేను నిన్ను సులభంగా శ్రీరామచంద్రుడి దగ్గరికి చేరుస్తానని చెప్పాడు. దానికి సీతమ్మ అంటుంది, నాయన నీ బలం నీ స్వరూపం నాకు అర్థమైంది. నీవు వాయువులాగా గమనం కలిగినటువంటి వాడివి, అగ్నిలాగా ప్రకాశం కలిగినటువంటి వాడివి. నీవు సామాన్యుడవు కాదు. నీవు సామాన్యుడవు అయితే శ్రీరామచంద్రుడు ఈ పని నీకు అప్పగించేవాడు కాదు. ఇలా 100 యోజనాల దూరం అనే సముద్రాన్ని దాటి రావడానికి శక్యుడేమంటే నీవు, సమర్థుడమైనటువంటి నీవు ఏదైనా సులభంగా చేయగలవు. నీ శక్తి నీ పరాక్రమం నాకు అర్థమైంది. నీకు ఇది యుక్తమే. వాయువేగంతో సమానుడమైనటువంటి నీవు నన్ను నీ వీపులో తీసుకుని వెళుతుంటే ఒకవేళ నేను నీ వీపు నుండి జారిపోవచ్చు. అలా సాగరంలో పడిపోయి చేపలకి, తిమింగలాలకి, జలచరాలకి ఆహారం కావచ్చు. ఇది ప్రమాదకరమైన పని. ఓ శత్రుసూదన, వినాశన, ఇది నీకు సులభంగా కనపడిన నాకు కష్టమే. నేను నీ మీద ఎక్కి వాయువేగంతో నువ్వు వెళుతూ ఉంటే నాకు ప్రమాదం జరగవచ్చు. నన్ను అపహరించకపోతూ ఉంటే రాక్షసులు నిన్ను వెంబడించవచ్చు. అలా రాక్షసులు వెంబడించినప్పుడు శూలములతోటి, గదులతోటి, పరిగలతోటి వారు నిన్ను ఎదుర్కొంటారు. అలా ఎదుర్కొన్నప్పుడు నేను జారిపడితే రాక్షసుల బారిన పడి వారు నన్ను మళ్ళీ ఎక్కడో రహస్యమైన స్థావరంలో దాచవచ్చు. అప్పుడు వానరులకు, భల్లూకాలకి, రామచంద్రుడికి నన్ను తెలుసుకోవడం కష్టమవుతుంది. ఇది చాలా నువ్వెంత బలవంతుడవైనా కానీ ఇది ప్రమాదకరమైన పని. కావున బలవంతులైనటువంటి రాక్షసులతో యుద్ధం జరిగేటప్పుడు ఏ ప్రమాదమైనా జరగవచ్చు. నేను సముద్రంలో పడిపోవడమో లేకపోతే రాక్షసుల బారి పడిపోవడమో ఇలాంటివి జరిగితే అది మనకు కీర్తికరమైనది కాదు. అందులోనూ తల్లి, నేను రాక్షసులందరినీ చంపేయడానికి, సంహరించడానికి సమర్థుడైనప్పటికీ కూడా ఇది మంచి ప్రయత్నం కాదు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు ససైన్యంగా వానర భల్లూకాలతో వచ్చి రావణాసురుణ్ణి, మిగతా రాక్షసుల్ని మర్దించి నన్ను తీసుకెళ్ళడం ఆయనకి కీర్తికరం. అందులోనూ భర్తృభక్తిని పురస్కరించుకొని నేను నా భర్తని తప్ప మరొకరి యొక్క దేహాన్ని స్పర్శించటం తగని పని. ఒకవేళ నన్ను రావణాసురుడు అపహరించి తెచ్చినప్పుడు రావణాసురుడు స్పర్శ నీకు కలగలేదా అంటావేమో. అప్పుడు నేను వివసురాలిని. నా యొక్క స్వాధీనం లేకుండానే రావణుడి యొక్క స్పర్శ జరిగింది. కానీ అందులో అపరాధమేమీ లేదు. ఇప్పుడు నేను నీ కూడా రావడం రాముడికి ప్రతిష్టకరమైనది కాదు. కాబట్టి రాముడు స్వయంగా భల్లూక వానర సైన్యాలతో సుగ్రీవుడితో వచ్చి నన్ను తీసుకెళ్ళడం ఆయనకి కీర్తికరం. రాముడు మహాపరాక్రమశాలి. ఆయన దగ్గర దేవగంధర్వులు కానీ, రాక్షసులు కానీ, భుజంగాలు కానీ ఏవి సమానం కాదు. యుద్ధంలో రామలక్ష్మణులు ఎదుర్కొనగలిగినటువంటి వాడు 3 లోకాలలో ఎవడో లేడు. కావున లక్ష్మణుడితో కూడినటువంటి శ్రీరామచంద్రుడు ససైన్యంగా లంకెకెత్తించి రావణుణ్ణి, రాక్షసుల్ని సంహరించి నన్ను తీసుకువెళ్ళడం ఉత్తమమైన పని. కనుక ఓ హనుమాన్, నీవు వెళ్ళి తొందరగా రాముణ్ణి ససైన్యంగా తీసుకొని వచ్చి నన్ను కాపాడే ప్రయత్నం చెయ్యి అని ఆమె చెప్పింది.